ఆ యూట్యూబ్ యూట్యూబ్ చూసి బైబిల్ చదవం, ప్రార్థన చేయం, ఉపవాసం ఉండాం, సొల్లు గారుచుకుంటా ఉంటాం. భార్య అంటది, ఒరేయ్ అన్నది నువ్వు రారా అని. ఒక నిమిషం కొట్టి 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 భార్య కూడా విసిగిపోయి తినేసి పడుకుంటుంది. అప్పుడు పోతాడు, ఈ టైం చూస్తే 12 గంటలు అయింటుంది. అప్పుడు అనుకుంటాడు వీడు ప్రార్థన చేసుకుంటే బాగుండని. రే సైతాన్, ఆ సైతాన్ మిమ్మల్ని అందరినీ పాడు చేస్తూ ఉంది. అపవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ పాడు చేస్తూ ఉంది. మీకో సంఘం ఉంది, మీకో కాపరున్నాడు, చాలు. మీకో కాపరున్నాడు, మీకో సంఘం ఉంది, చాలు. దయచేసి యూట్యూబుల్లోకి వెళ్ళొద్దండి. యూట్యూబుల్లోకి వెళితే నీవు ట్యూబ్ అయిపోతావు, ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. దేవుని పిల్లలు, మీ దైవ సేవకులు చెప్పే వర్తమానాలు జాగ్రత్తగా విని అందులో మీరు బలపడండి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, కొంతమంది దైవ సేవకులు ఉన్నారు, మంచి సమర్పణ కలిగి సత్యవాక్యాన్ని బోధించే సేవకులు ఉన్నారు, వినండి. అంతేకాని ఆ మాటలు ఈ మాటలు చెప్పే వ్యక్తుల జోలికి దయచేసి వెళ్ళకండి. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం.